ఒకసారి అలా ఉండండి. ఇలా చూడండి సార్ మేడం. మరి ఈరోజు రాజోలు నియోజకవర్గానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజోలు నియోజకవర్గానికి సమన్వయకర్తగా మరి నియమించడం జరిగింది. అదే మరి ఈ రోజుని నియోజకవర్గం మరి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి గారి యొక్క స్వామిని దర్శించుకోవటానికి మరి మొట్టమొదటగా రాజోలు నియోజకవర్గం రావటం జరిగింది. ఈ నియోజకవర్గానికి మరి స్వామిని దర్శించుకోవటానికి వచ్చేటప్పటికి 4 మండలాల ప్రెసిడెంట్లు మరి కుస్మే చంద్రశేఖర్ గారు, అలాగే మలికిపురం మండలం, అలాగే రాజోలు మండలం కట్టా శ్రీని గారు, అలాగే మామిడికుదురు మండలం బొలిశెట్టి భగవాన్ గారు, సకినేటిపల్లి మండలం కృష్ణచంద్ర అడబాల బొమ్మాజీ గారు, మరి కేఎస్ఎన్ రాజు గారు, అలాగే బుజ్జిరాజు గారు, మరి అటు రాజోల మండలం వచ్చేటప్పటికి ఆదిత్య గారు, పాటిశివ గారు, కిషోర్ గారు, ఇలా మొత్తం 60 గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు స్వయంగా అందరికీ నేను ఫోన్లు చేసి చెప్పి ఈ రోజుని స్వామిని దర్శించుకోవటానికి వస్తున్నాను. తప్పనిసరిగా మీరందరూ రావాలంటే మరి ఉవ్వెత్తున జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అభిమానము, నమ్మకము తో ఈ రోజుని ఉవ్వెత్తున భారీ ఎత్తున మరి అందరూ కూడా రావటం జరిగింది. ఎంచేతనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం. మరి ఈ రాజోలు నియోజకవర్గాన్ని సమన్వయంగా నడిపించటానికి నాయకుల యొక్క అందరి అండదండలతో, అంటే దయించి సారీ ఎవరిని మరి చెప్పలేదని అనుకుంటారేమో, అంటే నియోజకవర్గంలో మరి నాయకులందరూ కొత్తే కాబట్టి ఖచ్చితంగా మీ అందరినీ ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మరింత బలం పడి అందరి గోలు ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి. ఆయన యొక్క నాయకత్వంలో మన నియోజకవర్గం అంతా కూడా గ్రామం తిరిగి అందరి దగ్గరికి నేను వచ్చి తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుంటానని తెలియజేసుకుంటూ, ఇంత భారాన్ని మరి నమ్మకంతో నా మీద పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుని మీ అందరితో కలుపుకొని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఖచ్చితంగా మరి కష్టపడి పనిచేసి మీ అందరితో కలుపుకుని వెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అందరికి ఆదరాభిమానాలు అందించినందుకు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన వెంటనే కూడా మీరందరూ కూడా మరి అనేక రకాలుగా అభినందనలు చెప్పారు. మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు ఎల్లవేళలా కూడా ఎప్పుడు మీ కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఉంటాను. ఏం చేస్తారంటే 2 టర్ములు ఎమ్మెల్యే చేసినా కూడా మీతో చాలా మందితో సుపరిస్థితులు ఉన్నారు ఇక్కడ అందరూ కూడానండి. మరి అందరినీ కూడా కలుపుకొని ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని విడిచిపెట్టిన ఖచ్చితంగా అందరినీ సమన్వయం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశించారో ఆయన ఆదేశాల మేరకు మరి నడుచుకుంటా. అలాగే మాకు బొత్స సత్యనారాయణ గారు, ఆయన మరి జిల్లాకి రీజనల్ కోఆర్డినేటర్ గా మరి ఆయన ఉన్నారు. ఆయన యొక్క ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మరి అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ అందరూ సమన్వయంతో మరి వారికి నియోజకవర్గాన్ని నడిపించడానికి నేను ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మీ యొక్క ఆదరాభిమానాలు అందించినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు, మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇంత స్వామిని దర్శించుకుని మీరందరూ కూడా ఇంత దిగ్విజయంగా నడిపించినందుకు మరియు మీ అందరికీ కూడా పేరు పేరున మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.